ఈ కామెంట్స్ అని చెప్పి నేను భావిస్తున్నా మేడం. ఎందుకు అని అంటే ఆధునిక యుగంలో ఉన్నాము, హైటెక్ యుగంలో ఉన్నాము, చంద్రమండలానికి మనుషులను పంపిస్తున్నాము. ఈ సందర్భం లోపల క్షుద్ర పూజలు అని చెప్పి ఒక దిగజారుడు వ్యవస్థను తీసుకొని వచ్చి ముందర పెట్టి దాని మీద అంటే మీకు ఎంత బిలీవ్ ఉందని అనుకోవాలి దాని మీద, లేదనుకుంటే ఇంకెవరన్నా మర్చిపోతాము ఇవి మూఢనమ్మకాలు అని చెప్పి సామాన్య ప్రజలు భావిస్తా వస్తున్నారో దగ్గరగా అంటే వాటిని మర్చిపోయే స్థితికి వస్తున్నారో మళ్ళీ మీరు వాటిని ఫ్లేర్ అప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, సామాన్య ప్రజలు ఆ ఊబిలో కూరుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అట్లీస్ట్ చదువుకున్న వ్యక్తులము మనము సైన్స్ నమ్ముతాము, లేదనుకుంటే నమ్మకాలు వేరు, ఈ పూజలు వేరు. మీరు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా వర్షాలు పడుతూ లేదనుకుంటే ఇంకొకటి అంటే మన ఈ అంశాలు మాట్లాడుకోవడం కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అనంటే అయితే కాంగ్రెస్ డిఎన్ఏలో మాత్రం ఉన్నది మేడం. మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ డిఎన్ఏలో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అనేటివి ఉన్నాయి. మనం మర్చిపోతుంటే మనం యాక్చువల్ గా మర్చిపోయినాము, మర్చిపోవడానికి ప్రయత్నం చేసినాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితులని. తాంత్రికవేత్త ఉండే ఒక ఆయన చంద్రస్వామి గారని గుర్తుందా మేడం? మరి ఆయన అడుగుజాడల మీద ఆయన చూపెట్టిన దారి మీద కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తున్న సందర్భాన్ని కూడా చూసినాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు. సో కాంగ్రెస్ పార్టీకి తాంత్రిక పూజల మీద, క్షుద్ర పూజల మీద పూర్తి విశ్వాసం ఉన్నట్టు ఉంది. అవి మర్చిపోయినట్టు లేరు. అంటే సో వాళ్ళు చేశారు కాబట్టి అవతల వాళ్ళు కూడా చేస్తున్నారని ఇట్లా మేబీ నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్ గా ఇది ఈ ఫ్లేర్ అప్ చేసే అంశమే కాదు, సామాన్య ప్రజలు కూడా మర్చిపోయే సందర్భము, దూరమయ్యే సందర్భము, సమాజం కూడా దూరంగా ఉండాలని చెప్పి మనం పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎవరమైతే ఆ ఊబిలో ఉన్నారో ఆ ఊబిల నుంచి బయటికి రాండి అని చెప్పి సామాన్య ప్రజలకు మనం విజ్ఞప్తి చేసే సందర్భాన్ని వదిలిపెట్టి రాజకీయంగా లబ్ధి పొందడం కోసమో, లేదనుకుంటే దృష్టి మరల్చడం కోసమో, సామాన్య ప్రజల యొక్క దృష్టి ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 2.5 సంవత్సరాలు అయింది. ప్రజల మధ్యలోకి పోవాలి. ప్రజల మధ్యలోకి పోయే సందర్భం లోపల వారిని విపరీతమైన ప్రశ్నలు వస్తా ఉన్నాయి, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. దాని నుంచి దృష్టి మరల్చడం కోసమా అని చెప్పి మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. నేను 2 అంశాలు చెప్తాను మేడం. ఇక్కడ నిన్నటికి నిన్న పార్లమెంట్ లో ఒక సిపిఎం అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు ప్రశ్న వేసిండు. తొలగించిన రేషన్ కార్డుల సంఖ్య ఎంత దేశవ్యాప్తంగానంటే ఆశ్చర్యకరంగా తెలంగాణలో 2025లో 2022 నుంచి వారు తీసుకున్నారు సంఖ్య. 2022, 23, 24లో 40,000 కార్డులు తొలగించారు, రేషన్ కార్డులు. కానీ ఆశ్చర్యకరంగా 2025లో 103,000 కార్డులను తొలగించారు, రేషన్ కార్డులని. సామాన్యులకు కొత్తగా కార్డులు ఇస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అని చెప్పుకొని మేము కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము 103,000 రేషన్ కార్డులను ఏ విధంగా తొలగిస్తుందండి? ఎట్లా తొలగిస్తుంది? కనుక మేమేమంటున్నాము, ఇంకొక విషయము, వీరు పొద్దున్నే మిత్రుడు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, మాట్లాడినాము. మరి సమాధానం మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అయ్యి తీసుకొని వచ్చిందేమో అనుకుంటా. మిత్రమా, 4.5 లక్షల ఎకరాలు 3 జిల్లాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలిసి మేడం ఈ 3 జిల్లాల్లో 4,50,000 ఎకరాలని 22A అంటే నిషేధిత జాబితాలో పెట్టిండు ఈ ప్రభుత్వం. అంటే ఆ నిషేధిత జాబితా నుంచి ప్రైవేట్ వ్యక్తుల భూములు నిషేధిత జాబితాలో ఏ భూములు ఉండాలి? ప్రభుత్వ భూములు ఉండాలి, దేవాదాయ భూములు ఉండాలి, లేదంటే ఇంకొక అటవీ భూములు ఉండాలి. కానీ వీళ్ళు ప్రైవేటు భూములని నిషేధిత జాబితాలో పెట్టి వీరి దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకుంటే తప్ప ఆ భూములు నిషేధిత జాబితా నుంచి రెగ్యులరైజ్ చేసే కాని పరిస్థితి వచ్చింది. దీనికి అంటే మీరు అందరినీ కూడా దృష్టి మరల్చి మీ పనులు మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ అకతాయి పనులు, అవినీతి పనులు, అక్రమాల పనులు చేసుకుంటూ పోతూ మీరు ప్రజలకు జవాబుదారీగా ఉంటామని చెప్పి, ప్రజాపాలన అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రజా కంటక పాలన చేస్తున్నారు. దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. మీరు ఆ క్షుద్ర పూజలు అనే వ్యవహారాన్ని వదిలిపెట్టండి. మీరు అంటే వాటర్ బౌటరీ వద్దు. వాటర్ బౌటరీ అనేది ఎందుకు వస్తుంది? మీరు వాళ్ళు చేసిరు కాబట్టి వీళ్ళు చేసిరు కాబట్టి వాళ్ళు అని చెప్పి, అంటే వాళ్ళు చేసిండ్రు అని చెప్పి మీరు చెప్తారా? ఇప్పుడు సమాజంలో ఈ రుగ్మత దూరం కావాల్సిన అవసరం ఉందా లేదా? బాధ్యత మనందరిపైన ఉందా లేదా? రాజకీయ పార్టీలుగా మనం బాధ్యత తీసుకోవద్దా? లేదనుకుంటే ఇంకాదే సామాన్యులను కూడా అరే క్షుద్ర పూజలు ఉంటాయంట, ప్రభుత్వాన్ని వడగొట్టొచ్చంట, వర్షాలు రాకుండా ఆపొచ్చంట, లేకుంటే వాడు చచ్చిపోవచ్చంట. ఈ విధమైన ఒక రుగ్మత కలిగిన సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం మీకు ప్రజాపాలన అందించారా?
మీరు ఈ పాలన అందించడం కోసము లేకుంటే ప్రజల్ని ఈ భ్రమంలోకి నెట్టడం కోసం మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిర్రా? కనుక ఆత్మ పరిశీలన చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎన్ని దృష్టి మరల్చే కార్యక్రమాలు చేసినా చివరాఖరికి ఇది ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి పాలన ప్రజాకంటక పాలన అనేది ప్రజలకందరికీ అర్థమైపోయింది. రాబోయే ఇవే చివరి ఎన్నికలు, చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా గానీ మీరు మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతిసారి దుర్వినియోగం చేసుకుంటున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండట్లేదు. కాబట్టి మీకు ఈ అవకాశం చివరి అవకాశంగా భావించాలి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నా. చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు అసలు యంగ్ లీడర్ గా ఉండి ఈ అంటే ఎట్లాంటి ఆరోపణలు, ఏంటి విమర్శలు? క్షుద్ర పూజలు నిజంగా ఉన్నాయా? క్షుద్ర పూజలతో ఇవన్నీ ఏదైనా చేయొచ్చా? అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు దిలీపాచారి గారు చెప్పినట్టు లేని థాట్స్ యంగ్ జనరేషన్ కి ఏం తెలియదు కదా, వాళ్ళకి ఏమన్నా తెలిసేలా చేస్తున్నారా ఏంటి కాంగ్రెస్? మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేట్ గా మాట్లాడేది 2026 ఇది. 2020 నుండే బండి సంజయ్ గారు మాట్లాడారు. మరి వాళ్ళు వెనుకకు పోయి ఒకసారి చూసుకోవాలి. చంద్రస్వామి గారు అయితే తాంత్రికవేత్త అంటున్నారు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ డిఎన్ఎల్ఏనే ఉంది ఇవన్నీ, అందుకే ఇట్లా ఆలోచిస్తున్నారేమో, వాళ్ళ మైండ్ లో ఇట్లా ఉందని. 2022లో బండి సంజయ్ గారు మాట్లాడారు. వారి తర్వాత నడ్డా గారు మాట్లాడారు. తర్వాత నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు.